తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం మనం ఏదైతే కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయంలో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే దాడి జరిగిందో దాడి మేము చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అందరికీ ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ హెడ్ క్వార్టర్లో జరిగిన ధర్నా గురించి జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ప్రతి రైతు కానీ, ప్రతి ఉద్యోగస్తులు కానీ, ప్రతి వేరే ఏ డిపార్ట్మెంటులైనా ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా అందరికీ ఇలా 2 సంవత్సరాలన్నర గవర్నమెంట్లో వాళ్ళు ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ మొత్తం తెలుసు. అదేవిధంగా ఇలా మన గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గజ్వేలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. ఇవాళ వీళ్ళు క్యాంప్ ఆఫీస్ అని అంటారు. ఇలా క్యాంప్ ఆఫీసులు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినాయి? మన కేసీఆర్ గారు 119 నియోజకవర్గాల క్యాంప్ ఆఫీసులు కట్టిండు. అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు అర్థమైన తెలుస్తుందా తెలియదా మనకు అర్థం కాదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎంతో దూరం నియోజకవర్గాలు ఉంటాయి. నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఆడ ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి రాత్రి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుండొచ్చు, ఫ్యామిలీ కాకుండా వస్తుండొచ్చు, ఒకరోజు నైట్ అవుతుండొచ్చు. ఉండడానికి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ అంటే అక్కడ రాత్రి బస చేస్తాం గిట, ఫ్యామిలీతో ఉంటాం గిట ఒక క్యాంప్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి అది ప్రతి నియోజకవర్గంలో ఉంది. అది గిట మన కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచే కట్టిరు. మరి అంతా ఇంకిత జ్ఞానం లేకుండా ఎవరిదో ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఇల్లు లెక్కనే కదా. ఆయన ఉన్నాడు 5 సంవత్సరాల పదవిలో మాత్రం ఆయన ఇల్లే కదా. అది ఆయన ఇల్లు అన్నప్పుడు ఆయన ఫ్యామిలీ ఉంటారు, ఎవరో ఉంటారు, ఎంతమంది వాళ్ళ ఇష్టం ఉన్నాళ్ళు ఎప్పుడైనా పనిచేస్తారు. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లు కానీ ఏదైనా వాళ్ళ పని మీద వచ్చినప్పుడు గిట్ట కొంతమంది సేదరీతాక కొద్దిగా ఏదో మీటింగ్ పెట్టడానికి ఉంటుంది. ఒక దౌర్జన్యంగా ఒక 200 మందితోని ఆమె డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇక్కడికి వచ్చి ఫోటో పెట్టింది. సరే, క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతాకు ఆమెకు హక్కు ఉండవచ్చు. వస్తే ఆ మొక్కతో వచ్చి ఇట్లా పెట్టి వెళ్ళిపోయి ఉండే 200 మంది వచ్చి దాడి చేసి ఫర్నిచర్ వాళ్ళ కొట్టి చెప్తుంది. కేవలం మేము ఫోటో మాత్రమే పెట్టినాం, మేము దాడి చేయలేదు, అద్దాలు ధ్వంసం చేయలేదని చెప్తా ఉంది. ధ్వంసం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేశారు అద్దాలని చెప్తా ఉంది. ఒక్కసారి మీరు అదే విషయము మీరు ఇప్పుడు మేము కూడా అన్నీ మేము దగ్గరుండి మేము చూడలేము కదా. ఇప్పుడు అన్నీ మా సోషల్ మీడియాలో వచ్చినాయి. సోషల్ మీడియాలో మీరు కూడా చెప్తున్నాం. మీరు ఇప్పుడు మీ పేరు మీ టీవీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చూడండి. ఆమెనే ప్రెస్ మీట్లో చెప్పింది. ఏం చెప్పింది? అవును, మేము వచ్చినాము, మేము ధర్నా ఏం చేయలే కానీ తోపులాటలు అద్దాలు వలిగిపోయినాయో ఫర్నిచర్ వలిగిపోవచ్చు కానీ అని చెప్పింది. ఆమెనేమో ఆ మాట చెప్తుంది. తర్వాత మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఏం చెప్తారు? మేము అసలు దాడి చేయలేము, బీఆర్ఎస్ వాళ్ళే దాడి చేసి మళ్ళీ ఉల్టా ప్రచారం చేస్తారని చెప్తున్నారు. మీరు ఆమె మాటలు, ఆంక్షారెడ్డి మాటలు కొద్దిగా వినండి. ఇంకో విషయం, ఆంక్షారెడ్డి గారిని గిట ఒక్క విషయం కూడా నేను ఒక ఎంపీటీసీగా మాజీ ఎంపీటీసీకి అడగదలుచుకున్నా. గత 2023 ఎలక్షన్లల్లో ప్రతి విలేజ్కి ఆమెకి ఏం పదవి ఉందో ఎలక్షన్లు అవుతుంటే మా నర్సాపూర్ విలేజ్కి వచ్చింది. మా నర్సాపూర్లో మంచిగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటామని ఎలక్షన్ల రోజే ఉంటుంది కానీ తర్వాత మాకు మంచిగా ఉంటాం. మా ఊరికి వచ్చి లొల్లి పెట్టిపోయిందంటే ఇంచుమించు 1 నెల రోజుల దాకా మాకు ఆ లొల్లులే మస్తు ఇబ్బంది పెట్టింది. ఆమె వచ్చి అనవసరంగా లేని లొల్లి పెట్టింది. ఈ రోజు కూడా నేను గ్రహించిన ఈడికి వచ్చి గిట ఆమె అదే విషయం మీద కూడా కేసీఆర్ గారిని ఇట్లా పెట్టి ఖబర్దార్, కేసీఆర్ గారు ఎంత, నువ్వెంత, నీ లెక్క ఎంత? ఒక్కసారి నువ్వు మీ నాయన ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండు. ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే పదవితో నువ్వు అటు గ్రహించకుండా మాట మాట్లాడాలి. నువ్వు చిట్కెలు కొట్టుకుంటా కేసీఆర్ ఖబర్దార్. కేసీఆర్ గారు అంటే ఎవరు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ గారు అంటే ఎవరు? ఇలా నువ్వు రేవంత్ రెడ్డి ఫోటో పెడితే గింత విరక్తి వచ్చింది. అదే ఇలా వేరే మీ ఎమ్మెల్యేల క్యాంపస్లలో మన కేసీఆర్ బొమ్మ పెడితే నీకు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారేమో చూడండి. అది లేదు, ఆయన చేసే ప్రజాపాలన కరెక్ట్ లేదు. ఒక్క విషయం, ముఖ్యమంత్రి గారిని కూడా మనం ఒక్క మాట అడగదలుచుకున్నాను నేను. చిన్నోనైనా సరే ఒక చిన్న మాట అడగకుండా. ఒకటి మొన్న ఏమన్నాడు అసెంబ్లీలో, ఏమన్నాడు? అసెంబ్లీ అంటే మన తెలంగాణకు సంబంధించింది. అది ఏం మాట్లాడినా దానికి ఒక చట్టబద్ధత అనేది ఉంటుంది. ఆయన ఏమన్నాడు? రాజ్ ఠాకూర్ నువ్వు లేవు, నీకు కండలు ఉన్నాయని చెప్పిండు. ఆ కండలు అని చెప్పిండు కాబట్టి ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని చెప్పి మేము ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని గట్టిగా నమ్ముతున్నాం. వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఉన్నారు అంటే ఒక్కడే మాట, నేను అదే చెప్తున్నా. ఆయన ఒక మాట ఏమన్నా పబ్లిక్లో ఒక మాట చెప్పేసిండు. పబ్లిక్లో ఒక మాట ఏం చెప్పిండు? రాజ్ ఠాకూర్ నువ్వు లేస్లీ వాడు, నీ కండలు ఉన్నాయని చెప్పిండు.
అదొక్కటే చాలు పబ్లిక్లో కావాలంటే అటువంటి విషయాలే చాలు. అటువంటి విషయాలు ఇలా వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఇంకా ఇటువంటి వాళ్ళకి ఇంకేముంటుంది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు కాబట్టే ఇలా నా గజ్వేల్ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ మీద డీసీసీ అధ్యక్షురాలు దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా బాధ్యత వహించాల్సింది. నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాంప్ కార్యాలయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. డెవలప్మెంట్ ఒకసారి చూపిమని చెప్పాడు. మేము గిట్ట చేసినాం, డెవలప్మెంట్ చేసినాం, మేము గిట్ట చూపించినాం. ఏమున్నా వాళ్ళు కట్టిన 2-3 ఇండ్లు కట్టిరు అంతే. ఇండ్లు తప్ప వేరే డెవలప్మెంట్ చేసి చూపిమని చెప్పు. ఇలా రైతు బంధు 3 సార్లు రైతు బంధు కావాలి. 3 సార్లు రైతు బంధు అంటే ఆయన మాటల్ని ఆయన ఇచ్చే 6,000 రూపాయలని 6,000 ఒక 6 నెలలకు 18,000 రూపాయలు ఒక ఎకరాకు బాకీ ఉంది ఇప్పటికి. ఒకసారి 3 సార్లు ఇప్పటికే పోయింది. అది మనకు ఇచ్చినాక అది మాట్లాడమని చెప్పండి. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు, అది ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. నిరుద్యోగ వృత్తి 2,500 ఇస్తాను. నేను గిట్ట పీజీ చేసిన నా అటువంటి గిట్ట నిరుద్యోగ వృత్తి రావాలి. 2,500 ఇస్తా అని చెప్పిండు, రాలేదు. మరి ఆయన ఇచ్చినాక నేను అభివృద్ధి చేసిన అని చెప్పాలి కదా. ఏడ చేసిన ఒక్కసారి గిట్ట ఇప్పుడు కొత్తగా సర్పంచులు గెలిచినాక మొన్న గిట్ట కాంగ్రెస్ సర్పంచులు గెలిచిన తాన 5 లక్షలు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖాలు చూపెట్టుకోలేకపోతున్నారు ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలంతా కూడా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ బ్రహ్మరథం అనేది మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కానీ మళ్ళీ మన మున్సిపల్ ఎలక్షన్లలో కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరికి ముఖం చూపెట్టకపోయారో ఎవరికి ముఖం చూపెట్టిరో అది ఆల్రెడీ అది అర్థమైంది. దాని గురించి మనం మాట్లాడే విషయం కాదు. వాళ్ళు ఎవరో మాట్లాడితే గిట్ట మనం దాన్ని గిట్ట మనం కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సిద్దిపేటలో ఉన్నా కూడా ఎంపీ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎంపీ స్థానాన్ని గిట్ట ఆడ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ప్రతి నియోజకవర్గంలో ఓట్లు చీలికతోనే అట్లయింది. మరి అదే విషయము ఇప్పుడు ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మా దగ్గర తూప్రాన్, గజ్వేల్, చేర్యాల ఇప్పుడు 3 మనకు ఎలక్షన్లు అయినాయి కదా. మరి మూడిట్లలో ఎలక్షన్లు అయినట్టు గత ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇప్పుడు మనకు బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి ఒకసారి మనకు గ్రహించవచ్చు కదా. దాన్ని గిట్ట అదే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఎంతమంది సర్పంచులు గెలిచారు, కాంగ్రెస్ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు, బీజేపీ సర్పంచులు ఎంతమంది గెలిచారు. ఇప్పుడు అందరు బీజేపీలు గెలవాలి కదా. అట్లా బీఆర్ఎస్కు లేనప్పుడు బీజేపీ గెలవాలి కదా సర్పంచులు. మరి ఎన్ని సర్పంచులు గెలిచారో మనం కూడా ఒకసారి చూసుకోవచ్చు కదా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం. వాళ్ళు చెప్పడానికి వాళ్ళ అవివేకం అది ఏం లేదు. ఆల్రెడీ ఊళ్ళల్లో గిట ఏం చేయాలో కేసీఆర్ గారు ఇప్పుడు కాదు ఒక 20 సంవత్సరాల భవిష్యత్తును చూసుకొని డెవలప్మెంట్ చేసిండు. ఆ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి ఉంది. ఆ విషయం దాన్ని బట్టే రేపు పొద్దుగాల గిట అందుబాటులో లేనటువంటి కేసీఆర్కు క్యాంపు కార్యాలయం ఎందుకంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన కేసీఆర్ గారు అంటే తెలంగాణకు దేవుడు. ఆయన అందుబాటులో లేవు అవసరం గిట్ల లేదు. ఆయన ఫోటో పెట్టుకుంటే చాలు. మేము ఆయన ఫోటో ఉంటే మాకు చాలు. మా గజ్వేల్ నియోజకవర్గానికి ఫోటో ఉంటే చాలు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం ఫోటో పెట్టడానికి మాత్రమే వచ్చారంటే ఇలాంటి దాడి మేము చేయలేదు, వాళ్ళే దాడి చేసుకున్నారు, దాన్ని చిత్రీకరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటేనే అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళకున్నదే అబద్ధాలు చేయడము. వాళ్ళు చేసే గుండాగిరి రాక 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిందని ఆ దురంకారంతో చేసే వ్యక్తులు వాళ్ళు. మళ్ళీ ఇది గజ్వేల్ వాళ్ళకు ఎటువంటిది లేదు. మొత్తం గజ్వేల్లో కూడా సర్పంచులు కూడా ఎక్కువనే గెలిచినారు. వాళ్ళకున్న అహంకారం ఏంటంటే మేము రూలింగ్ పార్టీ అని చెప్పుకుంటారు కానీ రూలింగ్ పార్టీ చేసే పనులు చేయాలి, మేము ప్రజలకి సంక్షేమ పథకాలు తేవాలని తెలియదు. వాళ్ళు చెప్పుకోనీకి ఈరోజు గజ్వేల్లో ఈ అల్లకొల్లాలం చేయనీకి కారకులు కూడా వాళ్ళే. ప్రశాంతంగా ఉండే గజ్వేలు గౌరవ కేసీఆర్ గారు పరిపాలిస్తున్న గజ్వేలు కాబట్టి ప్రశాంతంగా ఉండాలని కోరుతారు అందరూ. వాళ్ళ అహంకారం వల్ల ఈరోజు ఈ విధంగా గజ్వేల్ని అల్లకొల్లం చేద్దామనుకున్నారు కానీ ఏ విధంగా కూడా రాబోయే కాలంలో కూడా వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అయితే హోంశాఖ మంత్రిగా ఉన్నారు, శాంతి భద్రతలన్నీ కూడా పరిరక్షంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు రావడం, ఫోటో పెట్టడం, ఆ తర్వాత జాడులు జరగడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్లస్ హోంమంత్రిగా ఉన్నాడు కాబట్టి అసలు శాంతి భద్రతలు లేవు. బాధ్యత వహిస్తే ఇప్పుడు హోంమంత్రి అంటే వేరే ఒక ఎమ్మెల్యేకు హోంమంత్రికి ఇస్తే దాని మీద చూస్తుండే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి హోంమంత్రి కూడా అనర్హుడు. ఆయన ఈ అన్ని గొడవలకు రేవంత్ రెడ్డి అంటేనే తీటస్కాయం పెట్టేటోడు.
ఈ విధంగానే ఉంటుంది. దీని వెనకాల రేవంత్ రెడ్డి బరాబరిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఈరోజు ఈ విధంగా చేసిరు. రేవంత్ రెడ్డి చెప్పిన విధానమే గజ్వేల్లో ప్రశాంతంగా నడుస్తుంది. రేపు పొద్దుగాల మనని ఎవడు దేక్తట్లేడు, ఏదో కొన్ని చేయరి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో. ప్రతిపక్షాల సంగతి ప్రజలకే వదిలేస్తున్నా, నేను పాలన మీద దృష్టి పెడుతున్నాను రేవంత్ రెడ్డి. పాలన మీద దృష్టి పెట్టేటోడు ఫోటోల కోసం ఎందుకు వస్తున్నాడు? పాలన మీద నేను మొలుగు పెట్టుకుంటా సర్పంచ్ని. మా ఊర్లో నా సొంత నిధులతోటి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన. దానికి నా ఇష్టం వచ్చిన కలరు నాకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద లీడర్ కాబట్టి ఆయన కోసం నేను ఆ కలర్ వేసుకొని మంచిగా వాటర్ పెడితే దాని మీద కూడా కంప్లైంట్లు చేసినారు. ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయించినారు. ఏ విధంగా అది గ్రామ పంచాయతీ చెందిన ఒక సెటరు 25 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నది. అది దాన్ని నేను బాగు చేయించి దాన్ని చేస్తే కూడా ఇదే చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకు అభివృద్ధి చేద్దామన్న ఆలోచన లేదు. ఓన్లీ ఎప్పుడు ఎక్కడైనా ఏమొస్తే తిందామా లేకపోతే లొల్లి పెడదామా, ఈ విధంగానే ఉన్నారు వాళ్ళు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టట్లేదు అనేది కూడా డిమాండ్ వినిపిస్తాం. మేము మొన్న గ్రామ సభల్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటేనే ఆ బ్యానర్ అక్కడ కట్టనిస్తాం, గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పినాము. ఆ విధంగా సెక్రటరీకి ఫస్టే చెప్పినాము. దానికోసం కూడా మా ఊళ్ళో కూడా సైజ్ చిన్న చేస్తే నేను ఒప్పుకోకపోతే మళ్ళీ దాన్ని పెద్ద సైజ్ చేసి ముందుగా కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, తర్వాత ఎమ్మెల్సీ గారు ఉండాలి, తర్వాత ఎంపీ గారిది ఉండాలి. కేటగిరీ వైజ్గా ఫోటో ఉంటేనే గ్రామ సభ నిర్వహించాం, లేదంటే లేదని చెప్తే అప్పుడు వాళ్ళు పై అధికారులు చెప్పి ఆ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెలామణి చేస్తూ ఉన్నారు, దాని మీద కూర్చుంటున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధికారిక ప్రోగ్రాంలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ అభివృద్ధి లేకపోయి ఇంకా అధికారిక ప్రోగ్రాంలు ఉన్నాయి, వాళ్ళకు అభివృద్ధి చేస్తలేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మేము రూలింగ్ గవర్నమెంట్ చెప్పుకొని రోడ్లపూడి తిరగడమే తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా ఒక్క 100 రూపాయలు గ్రామ పంచాయతీ కన్నా ఇప్పటి నుంచి స్టేట్ ఫైనాన్స్ ఒక్క 100 రూపాయలు వచ్చిందని ఎక్కడ నిరూపించమని మేము దానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్తున్నది కదా ప్రభుత్వం. 100 రూపాయల బుగ్గ, ఒక లైట్ బుగ్గ 100 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పండి. నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా చెప్తున్నా, 4 నెలల కాలంలో అంతకుముందు కూడా లేదు, అంతకుముందు కూడా అప్పు చేసే పోయినారు. ఉన్న స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ అంతా రాసి పెట్టిన బిల్లే ఉన్నది తప్ప ఎక్కడ స్టేట్ నుంచి ఒక్క 1 రూపీ కూడా లేదు. ఇది గజ్వేల్ అడ్డా. ఎవరు ఏమన్నా ఎవరేం చేసినా గజ్వేల్ అడ్డా కేసీఆర్ గడ్డ. అది ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం అభివృద్ధిని పక్కకు పెట్టి ఫోటోలతో రాజకీయం చేయడం అది ప్రజలే మర్శిస్తలేరు. ఇవాళ గజ్వేల్ ప్రజలంతా, వ్యాపారస్తులంతా, అన్ని రకాలైన వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా కేసీఆర్ గారి కోసం మేము ఖచ్చితంగా బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడుతున్నారు. నిజంగా కూడా మీకు కేసీఆర్ గారిని అనే స్థాయి లేదు, వాళ్ళ మనమరాల స్థాయి కూడా కాదు ఆకాశారెడ్డి గారు. మీరు నిజంగా ఇవాళ సిద్దిపేట సార్ కేసీఆర్ భిక్ష వల్లనే కదా మీరు సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు అయింది. కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాని చేస్తేనే కదా మీరు అధ్యక్షురాలు అయింది. ఇవన్నీ మర్చిపోతున్నారు. గజ్వేల్లో గతంలో ఎక్కడ చూసినా ఒక లారీ పోతే ఇంకో లారీ పోలేని పరిస్థితి. గతంలో నర్సారెడ్డి గారు, గీతారెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మంత్రులుగా ఉండి మీరు ఒరగబెట్టింది ఏముంది? ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చూపించింది మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇంకా గజ్వేల్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్డు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, 1-2 గతంలో మీరే మొత్తుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న నిధులన్నీ 1000 కోట్ల రూపాయలు గజ్వేల్కే కొంటవుతున్నారని మొత్తుకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు గజ్వేల్లో అభివృద్ధి జరగలేదని మొత్తుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల హృదయంలో కేసీఆర్ ఉన్నాడు. మీరు ఎన్ని చెప్పినా నిజంగా మీరు ప్రజల మన్నన పొందాలనుకుంటే అభివృద్ధి చేయండి. R&R కాలనీ ముంపు గ్రామాలకు పోయి కేసీఆర్ గారు చేసినటువంటి 80-90% ఓంగా ఇంకా మిగిలినటువంటి 10-20% అక్కడ చిన్న ఉన్నట్టు వాళ్ళకి అభివృద్ధి చేయండి. వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చండి. ప్రభుత్వం మీదే ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉన్నారు. ఈ ఫోటోలు పట్టుకొని క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేముండదు. మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి తొడలు కొట్టుకుంటూ ఒక దేశానికే ఆదర్శమైన నేత, తెలంగాణను సాధించినటువంటి మహానాయకుడు, ఆయనను పట్టుకొని బయటకు రా కేసీఆర్, నీ అంతు చూస్తా కేసీఆర్, ఒక ఆడమహిళగా ఉండి ఒక కేసీఆర్ని అట్లా మాట్లాడడం, అంత దౌర్జన్యంగా మాట్లాడడం మీ స్థాయికి తగదు. ఇప్పటికైనా ప్రజల మన్నన పొందండి, అభివృద్ధి చేయండి. మిగిలిపోయిన పనులు ఏమవుతున్నాయో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఆ కాలువలు ఇంకా కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి, సమయానికి రైతు బంధు ఇవ్వండి. గతంలో రైతులు కేసీఆర్ పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలాగా వాడుకున్నారు. ఇవాళ మళ్ళీ మీరు టైంకు కరెంటు చక్కగా ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు. అవన్నీ పక్కకు పెట్టి డైవర్షన్ పాలసీకి చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు బంద్ ఎందుకు పెట్టవలసి వస్తుంది? బంద్ పెట్టాలని తెలంగాణ కార్యకర్తలకు ఎక్కడ లేదు. తెలంగాణ కార్యకర్తల ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు గజ్వేల్లో ముఖ్యమంత్రి అవడు మన ప్రాంత అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల వెనుకకు పోయిన నారాయణఖేడ్ లాంటి గజ్వేలు ఈరోజు ఒక తెలంగాణ ప్రపంచ పటంలో గజ్వేలు చరిత్ర ముందుకు నిలిచిపోయింది.
ఎక్కడ చూసినా అభివృద్ధిని చూసి ఇది గజ్వెల ఎక్కడికెళ్ళో వచ్చిన సింగపూరా అని అనుకున్న రోజులు ఈ గజ్వెల్కి వచ్చినాయి ఈరోజు. అందులో పనిచేసిన నాయకులే వీరు కూడా అన్నీ చేసిరు. కేవలం ఉనికి కోసము ఈ ఒకటి రాజకీయాలు చేయాలనుకుంటే ఇది బాగుండదు. ఎక్కువ చెప్పినా అది మీకే మంచిగా ఉండదు. దయచేసి మార్చుకోండి. మీరు ఒక రాజకీయ జ్ఞానాన్ని పెంపొందించుకొని మాట్లాడే విధంగా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఫోటోలో పెట్టుడు కాదు, కేసీఆర్ ప్రజల గుండాలుండు, నీళ్ళల్లుండు, ప్రతి పనిలుండు, అణువున కేసీఆర్ కానొస్తుండు. ఈరోజు మీరు ఈ గజ్వెల్ నుంచి మీరు పోటీ చేయండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనండి, అసెంబ్లీ రద్దు చేయమనండి. ఆ రోజు తెలుస్తుంది మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, గజ్వెల్ చరిత్ర ఎట్లుంది, అన్నీ బయటపడతాయి. ఒక 2 సంవత్సరాలలో విరక్తి పొందిన మీ పార్టీని ప్రజలు అసహించుకుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి తప్పుకొని వేరే మంత్రుల కన్నా పదవి ఇవ్వాలి. ముఖ్యమంత్రి పదవికి షూట్ అవుతలేడు. కాబట్టి ఇంకా ముందుకు పోవాలనుకుంటే, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలంటే వెంటనే ఎలక్షన్ పెడితే తెలంగాణ బాధ పోతుంది. ఈ అసెంబ్లీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. మొన్న క్యాంప్ ఆఫీస్ మీద జారిన దాడులన్నీ రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రలే. కేసీఆర్ మీద గెలవాలంటే ప్రజల మన్ననలు గెలవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు గెలవాలి. మీరు గెలవాలంటే తెలంగాణ ప్రజల మనసు గెలిచిన తర్వాతనే మీరు ఏదో దేంట్లోనైనా ముందుకెళ్ళండి. మీరు ఏదో ఫోటోలు పట్టుకొని తిరగడం కాదు. ఫోటోలు పెట్టినంత మాత్రాన మీరు ఏదో అభివృద్ధి చేసినట్టు కాదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన మాటలు ఏదైతుందో అదే అభివృద్ధి చేయండి. కేసీఆర్ ఎక్కడున్నావని అడిగారు కదా. కేసీఆర్ ఎక్కడుంటేనే ఏంది, పని జరిగిందా లేదా, గజ్వెల్ అభివృద్ధి చెందిందా లేదా, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా నిలిచింది కేసీఆర్ హయాంలో. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గజ్వెల్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకోటి, అంతకుముందు 60 ఏళ్ళకు ముందు గజ్వెల్ కాంగ్రెస్ పరిపాలన ఉంది. అయినా కానీ ఎలాంటి అభివృద్ధి చెందలే. కేసీఆర్ రాగానే గజ్వెల్ అనే పదం ఎవరికి తెలియదు. అలాంటిది కేసీఆర్ రాగానే గజ్వెల్ అనేది దేశంలో గజ్వెల్ అనగానే కేసీఆర్ అనే ఒక మాట ముందుకొచ్చింది. ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఫోటో పెట్టినంత మాత్రాన ఏమి రాదు, ఏమి ఒరిగేది ఏముండదు. అదే ఫోటోని తీసుకెళ్ళి మా కేసీఆర్ గారి ఫోటోని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి, సార్ ఈ కేసీఆర్ గారి ఫోటోని చూస్తే కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మనం కూడా అలాగే పనిచేద్దాం అని ఇస్తే రోజు రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ గారి ఫోటోని చూస్తూ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి అభివృద్ధిలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.